సినిమా చెప్తా, ఐందో వేదం అని ఒక సిరీస్ ఉన్నది, ఏడా ప్లస్ మన Z5 లో ఉంటది. ఆ సిరీస్ చూడండి. అంటే ఒక మనిషి మనం వద్దనుకున్నా దేవుడు తీసుకొచ్చి ఆడనే పడేస్తాడు. ఎన్ని రూట్లు డివైడ్ అయిపోతున్నా మళ్ళీ ఆ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఆ రూట్ కి రావాల్సింది. అది మా లైఫ్ అదే. మా 4 years జర్నీ మేము అమ్మవారు మాతో చేపించింది కూడా అదే. ఆ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మా లైఫ్ అర్థమైపోతుంది మేము ఎందుకు నమ్మాల్సి వచ్చింది అని. అంటే ఈ జనరేషన్ అమ్మాయి ఒక శక్తి కార్యానికి సంబంధించి పుట్టి ఉంటుంది, వాళ్ళ వంశం నుంచే జరగాలని ఉంటుంది, వాళ్ళ లైఫ్ చేంజ్ అయ్యి వేరే వాళ్ళు ఇవి అవి చాలా మనం ఎట్లనో అట్లనే ఉంటుంది తన లైఫ్ కూడా. కానీ దైవ కార్యం టైం వచ్చినప్పుడు ఎక్కడో ఉన్న అమ్మాయి ఎక్కడెక్కడి నుంచో తిరిగి ఆ శక్తి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఎక్కడ ఆమె బెంగాల్లో ఉండేది, ఆమె వచ్చి తమిళనాడులో తన కార్యానికి వస్తుంది. సో మా లైఫ్ కూడా అట్లనే అమ్మవారు విషయాలు కొన్ని చెప్పినప్పుడు నమ్మి నమ్మక వెనక మేమిద్దరం కూడా ఫస్ట్ మాకు తెలియదు, మేము ఎవరో కూడా తెలియదు, మేమిద్దరం కనెక్ట్ కావడము ఇవన్నీ జరగడము అదంతా మా లైఫ్ లో మెరాకిల్స్. ఇంకంతకు మించి ఇంకే ప్రతి మనిషి పుట్టుక. ఇప్పుడు ఈ క్షణం కూడా మీరెవరో నేనెవరో మనకు తెలియదు. నిన్నటి వరకు అమ్మాయి ఎవరో తెలియదు, మీకు కాల్ చేసి ఇవన్నీ కోఆర్డినేట్ చేసి ఇంటర్వ్యూ తీసుకునే వరకు కూడా ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమె నేను ముఖం కూడా చూడలేదు, ఫస్ట్ టైం ముఖం చూస్తాను. అంటే మీ రోజు కూడా ఈ రోజు మిమ్మల్ని అంటే దేవుడు నిర్ణయిస్తాడు ఎవరి ద్వారా ఏది బయటికి వెళ్ళాలి. ఈ సృష్టిలో మనం అందరం కూడా ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయం.